అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్కు మరోసారి తీవ్ర స్థాయిలో హెచ్చరికలు జారీ చేశారు. ఇరాన్ రాజధాని టెహ్రాన్లోని ప్రజలందరూ తక్షణమే నగరాన్ని ఖాళీ చేయాలని ఆయన సోమవారం పిలుపునిచ్చారు. అంతేకాకుండా ఇరాన్ గతంలో అమెరికాతో అణు ఒప్పందం కుదుర్చుకొని ఉండాల్సిందని ఆయన పునరుద్ఘాటించారు. నిన్న తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అయిన ట్రూత్ సోషల్లో చేసిన ఒక పోస్టులో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ అణ్వాయుధాన్ని కలిగి ఉండటానికి వీల్లేదు. ఈ విషయాన్ని నేను పదే పదే చెబుతూనే ఉన్నాను. ప్రతి ఒక్కరూ తక్షణమే టెహ్రాన్ను ఖాళీ చేయాలి అని ఆయన తన పోస్టులో పేర్కొన్నారు. ఇరాన్ అణు కార్యక్రమంపై ట్రంప్ మొదటి నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. గతంలో ఇరాన్తో కుదిరిన అణు ఒప్పందం నుంచి అమెరికా వైదొలగడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు మరోసారి అంతర్జాతీయంగా చర్చనీయాంశమయ్యాయి. ఇరాన్ అణు సామర్థ్యంపై అమెరికా వైఖరిని ఈ వ్యాఖ్యలు స్పష్టం చేస్తున్నాయి. అయితే టెహ్రాన్ను ఖాళీ చేయాలన్న ఆయన పిలుపు వెనుక ఉన్న నిర్దిష్ట కారణాలను ఆయన తన పోస్టులో వివరించలేదు.